హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 6వ తారీఖు ఫిబ్రవరి ట్రేడర్స్. ఓకే, ఇవాళ నేను ఏం ప్రాఫిట్ చేశాను, ఏం లాస్ చేశాను ఫస్ట్ చూసుకుందాం. అండ్ ఎందుకు తీసుకున్నాను, లాజిక్, మిస్టేక్స్, లెర్నింగ్స్ A to Z మనం ఈ వీడియోలో చూసుకుందాం ట్రేడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, 5 ఇయర్స్కి వస్తే ఆర్డర్స్ ఓకే, ఒక పొజిషన్ తీసుకున్నా 556 రూపాయలు సంథింగ్ లాస్ అయినాయి. ఇప్పుడు నా దగ్గర ఫండ్స్ వచ్చేసి ఇంత ఉన్నది. ఓకే, 10K స్టార్ట్ చేసిన, ఇంకా స్టిల్ లాసెస్ అయినా కానీ కంటిన్యూస్గా ఈ మంత్ 6 days ఇవాళతోని ఓకే 2K సంథింగ్ లాస్ అయింది. చూద్దాం ఓవరాల్ మంత్, టోటల్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ ఏమైందో చూద్దాం. ఇప్పటివరకు అయితే కంటిన్యూస్గా మూడు అయితే లాసెస్ అయినాయి. ఒకటి 950 సంథింగ్, ఒకటి 580 సంథింగ్, ఇవాళ 550 సంథింగ్. ఓకే, చూసుకుందాం. ఒక 2 ప్రాఫిట్లు నాకెళ్ళి వచ్చినాయి అంటే ఈ లాసులు అన్నీ కవర్ అవుతాయి. కానీ ఎండ్ ఆఫ్ ద మంత్ అవన్నీ చూసుకుందాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, ఇవాళ ట్రేడ్స్ తీసుకుంటే ట్రేడర్స్, బ్యాంక్ నిఫ్టీ పుట్ సైడ్ 11:03 ట్రేడ్ ఇనిషియేట్ చేసిన ట్రేడర్స్. ఒకసారి చూసుకుందాం ఎందుకు అనేది. దానికన్నా ముందు వాట్సాప్కి వచ్చేద్దాం. వాట్సాప్లో సింప్లీ సెల్ ఆన్ రైస్ ప్లానింగ్. ఓకే, దాని తర్వాత ఎంట్రీ తీసుకున్న ఏంది ఇవన్నీ A to Z మనం ఒకసారి చార్ట్లలో డీటెయిల్గా మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, బ్యాంక్ నిఫ్టీకి వస్తే ట్రేడర్స్, మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయింది. సారీ, ఇక్కడ ఓపెన్ అయింది. దాని తర్వాత ఇక్కడ మొత్తం సైడ్ వేస్ అయింది. నిన్నటి సపోర్ట్, ఇవాళ సపోర్ట్ అన్ని బ్రేక్ చేసింది. ఓకే, బ్రేక్ చేసినప్పుడు నాకు నేనేం చూసిన అంటే సింపుల్గా ఇదంతా ఒక డౌన్ ట్రెండ్ లా ఇది నా మైక్రో ట్రెండ్. ఓకే, ప్రాపర్ గా చూపిస్తాను చూడండి ట్రేడర్స్. ఇది నా బ్రేక్అవుట్ ట్రేడర్స్. ఇది నా బ్రేక్ డౌన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇది మైక్రో ట్రెండ్, బ్రేక్ డౌన్ ఇచ్చింది. ఓకే, ఒక కన్ఫర్మేషన్ వాల్యూమ్ కూడా ఉంది. దాంతో పాటు ట్రేడర్స్ రీసెంట్ టాప్ టు బాటమ్ ఫిబోనాచి పెడితే ట్రేడర్స్ ఎగ్జాక్ట్ గా 50% నుంచి రిజెక్షన్ అవుతుంది. సో సమ్వేర్ అరౌండ్ నేను 11:03 అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకున్న ట్రేడర్స్. ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకున్న ట్రేడర్స్. ఓకే, ఇది నా సింపుల్ గా ఎస్ఎల్ పెట్టిన. దాని తర్వాత మార్కెట్ సైడ్ వేస్ అయింది. సైడ్ వేస్ అవుతానికి గల కారణం వచ్చేసి ట్రేడర్స్ ఇవాళ 2 మిస్టేక్స్ ఉన్నది. ఇది ఒకటి జోన్లలో ఉంది. అండ్ సెకండ్ మిస్టేక్ వచ్చేసి నిఫ్టీ అనేది స్ట్రెంత్ అప్ సైడ్ ఉంది ట్రేడర్స్, బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ సైడ్ ఉంది. ఇది ఇంతగానం పైకి పోతానికి గల కారణం కూడా నిఫ్టీనే ఒక తీరుగా నేను చెప్పాలంటే అదొకసారి చూసుకుందాం. మార్కెట్ నా వైపు పోవట్లేదు. ఇక సింపుల్ గా ఎస్ఎల్ అయితే ఈ క్యాండల్ 11:30 సంథింగ్ ఆ టైంలో ఈ క్యాండల్ ఎస్ఎల్ కొట్టేసిన. దాని తర్వాత మార్కెట్లేగా అబ్జర్వేషన్ చేసిన ఎంట్రీస్ దొరుకుతాయి అని అండ్ దాని తర్వాత ఇక్కడ కూడా ఇంకొక సెల్లింగ్ ఆపర్చునిటీ చూసిన ట్రేడర్స్ ఈ లెవెల్లో. కానీ ఇది నాకు ప్రాపర్ గా లేదు అని అవాయిడ్ చేసిన. ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే ఇది కూడా లాస్ అయింది. ఓకే, ఇవాళ క్యాపిటల్ ప్రొటెక్షన్ కూడా జరిగింది. నిఫ్టీకి వస్తే ట్రేడర్స్ చూడండి, బ్యాంక్ నిఫ్టీలో సెల్ సైడ్ ఉంది, కానీ నిఫ్టీలో నిన్నటి క్లోజింగ్ కన్నా అప్ సైడే ఉంది. అండ్ ఈ లెవెల్లో ట్రేడర్స్ చూడండి, ఈ లెవెల్లో మార్కెట్ ఏదైతే గుంజిందో ట్రేడర్స్ సేమ్ లెవెల్లో బ్యాంక్ నిఫ్టీ కూడా పోయింది. ఓకే, ఇది స్ట్రెంత్ గా అప్ సైడ్ వచ్చేసరికి అది కూడా పైకి వచ్చింది. దాని తర్వాత నా ఎస్ఎల్ కొట్టేసింది. దాని తర్వాత ఇక్కడ ఒక పేపర్ ట్రేడ్ తీసుకున్నా. ఇది మీకు కనిపిస్తున్నట్టుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం థింకింగ్ చేస్తానంటే ఇవన్నీ పేపర్ ట్రేడ్ యూట్యూబ్ అది నా వాట్సాప్ లో ఇవన్నీ ఉన్నాయి చూసిలా ట్రేడర్స్ ఇవి. ఓకే, అంటే అబ్జర్వేషన్ చేస్తాను. మార్కెట్ రిజెక్షన్ ఎన్నిసార్లు రిజెక్షన్ తీసుకుంది కదా ట్రేడర్స్. సో మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ ఇస్తుంది అని ప్లానింగ్ ఉండే ఇక్కడ 1000 క్వాంటిటీ తీసుకున్న. దాని తర్వాత ఇక్కడ నాకు ప్రాపర్ ఆపర్చునిటీ ఉంది ట్రేడర్స్. ఓకే, అందుకే ఇక్కడ 6000 క్వాంటిటీ పేపర్ ట్రేడే కాబట్టి 6000 క్వాంటిటీ తీసుకున్నా ఎవరేజ్ ఇక్కడ అయ్యేదానికి. దాని తర్వాత ఇక్కడ సమ్వేర్ అరౌండ్ బుక్ చేసిన మంచి ప్రాఫిట్ లా. ఒకవేళ నాకు బ్యాంక్ నిఫ్టీలో కనుక లాస్ కాకుండా ఉంటే ట్రేడర్స్ ఈడ ఖచ్చితంగా ఒక ఎంట్రీ తీసుకును. ఓకే, ఐదర్ కాస్ట్ టు కాస్ట్ అన్నా లేదంటే సమ్ ప్రాఫిట్ తీసుకున్నా బయటకు వచ్చు. కానీ ఆడ లాస్ అయ్యేసరికి ఎఫెక్ట్ పడ్డది. అందుకే ఇక ఇవాళ అయితే ఏం ట్రేడ్స్ తీసుకోలే, సింపుల్ గా అబ్జర్వేషన్ చేసిన. అండ్ మార్కెట్ కూడా దారుణం ట్రేడర్స్ 12 కాంచాలి పైకి కిందికి అంటే 50% రిజెక్షన్. ఇప్పుడు ఇంతగానో షార్ప్ ట్రెండ్ 50%, మళ్ళీ షార్ప్ ట్రెండ్ ఇంతగానో
ఇందులో ఏమైందంటే కాల్ ప్రీమియమ్స్ తగ్గుతాయి, పుట్ సైడ్ బయ్యర్స్ ప్రీమియమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రీమియం తగ్గుతాయి తప్పించి మనకి ఆప్షన్ బయ్యర్కి ఏం లేదు, ఆప్షన్ సెల్లర్స్ కు మస్తు బెనిఫిట్ ట్రేడర్స్. ఓకే, సో ఇవాళ అయితే సింపుల్ గా అయితే లాస్ చేసిన, చూసుకుందాం రేపేళ్ళు ఉండేమన్నా మంచి ప్రాఫిట్ ఇస్తుందో మార్కెట్, లేదంటే లాసెస్ చేద్దాం. చిన్న చిన్న లాసెస్ చేస్తాను, మీరు చూస్తా ఉంటే ఫస్ట్ 900 చేసినా కానీ పెద్ద ప్రాఫిట్, దాని తర్వాత బ్యాక్ టెస్టింగ్ చేసిన, దాని తర్వాత 500 600 అంటే మాక్సిమం మినిమం అయితే 500 600 పెట్టాల్సిందే ట్రేడర్స్. ఓకే, ఇక అయితేనే ఉంటది, మంత్ ఎండింగ్ లో ఏమైంది అనేది చూద్దాం. ఓకే, వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.